హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ స్వీట్ చేస్తున్నానండి. అదే కజ్జికాయలో స్టఫింగ్. కజ్జికాయలు ఎలా చేసినా కూడా లోపల స్టఫింగ్ అనేది చేంజ్ అవుతుందండి. ఆ చేంజింగ్ బట్టి మనకు కజ్జికాయలు మరింత టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే నేను ఈరోజు ఇందులో ఎలా స్టఫింగ్ ఏం పెట్టాను అనేది, ఎలా చేసి ఎలా పెట్టాను అనేది ఈరోజు మీరు ఈ కజ్జికాయలు ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. మీకు నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటాయి. నేను చేసినప్పుడు మా ఇంట్లో మాత్రం ఒక్కసారిగా మొత్తం అనేది తినేసారండి, పిల్లలు, హస్బెండ్ అంతా కూడా. మరి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నానండి. గీ కొంచెం బాగా వేడయ్యాక ఇక్కడ సన్నగా కట్ చేసిన కాజు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన కాజు వేసుకుంటున్నానండి. కాజు, బాదం పిస్తా ఏవి మనకు అవైలబుల్ ఉంటే అదే వేసుకోవచ్చండి. ఇవి కొంచెం బాగా కాజు కలర్ అయినాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు తురిమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక, రెండు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నేను ఓలిగ రవ్వ తీసుకుంటున్నానండి. ఓలిగ రవ్వ, పేని రవ్వ రెండు కూడా ఒకటే. నేను ఓలిగ రవ్వతో ఈరోజు కజ్జికాయలు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వాటర్తో కలిపేసుకుంటున్నానండి పిండిని. కొంచెం బాగా సాఫ్ట్గా కలిపేసుకుంటున్నాను కజ్జికాయలకి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ దీనికి అప్లై చేసేసుకొని కొంచెం సేపు బాగా పిండిని అనేది బాగా కలిపేసుకొనేసి సాఫ్ట్గా కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. మిగతా ప్రాసెస్ రెడీ అయ్యేంత వరకు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి, మూత పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్లో నేను పప్పులు తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 నుంచి ఇలాచీ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. బెల్లం పొడి షుగర్ బదులు బెల్లం పొడి వాడుతున్నానండి. చూడండి, ఇట్లా బాగా ఫైన్ పొడి చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాజు అలాగే కొబ్బరి ఉంది కదా, అవి కూడా ఇందులోకి 2 వేసుకొనేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ఇలా పక్కన పెట్టేశాక ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న బ్యాటర్ అనేది ఉంది కదా, ఇక్కడ నేను మైదా వాటర్ వాడుతున్నానండి. మైదా వాటర్ ఎందుకంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటే లోపల స్టఫ్ అనేది బయటికి రానికుండా చేస్తుంది, అందుకని నేను అలా చేస్తున్నారు. మీరు నార్మల్ వాటర్ కూడా వాడచ్చు దీని బదులు. ఎడ్జస్ట్కి మాత్రమే కాబట్టి ఎలా ఉన్నా కూడా పర్లేదండి. ఇప్పుడు నేను ఇలా చిన్న చిన్న ఉండలన్నీ ఒకసారిగా చేసి పెట్టుకునేసి ఇలా చపాతీలాగా పల్చగా తిక్కేసుకుంటున్నానండి. మందం అనేది లేకుండా పల్చగా తిక్కేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా తిక్కేసి పెట్టుకున్నాను. చూడండి, మందంగా ఉంటే ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుందండి. అది మళ్ళీ డబల్ పని కదా. ఇలా పల్చగా అనుకోండి, తొందరగా అతుక్కోదు, చాలా బాగుంటుంది కూడా. అందుకని నేను పల్చగా ఒత్తేసుకున్నానండి ఇవి. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను స్టఫ్ పెట్టుకున్నానండి. స్టఫ్ పెట్టుకున్నాక ఇక్కడ మా ఎడ్జెస్లో మైదా వాటర్తో నేను కవర్ చేస్తున్నాను దీన్ని. ఇలా రౌండ్గా అంతా అప్లై చేసేసి మైదా వాటర్తో నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి. దీనికి మనము ఈజీగా ఇంకా రావాలంటే ఫోర్క్తో కూడా మనము డిజైన్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే చాలామంది అవి కజ్జికాయలు ఒత్తేటి ఉంటాయి కదండి, వాటితో ఈజీగా ఉంటాయని ఒత్తుతుంటారు. ఒక్కొక్కసారి అవి విడిపోతుంటాయి. అలా లేకుండా ఇలా ఇంట్లోనే ఇలా డిజైన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా కూడా అల్లుకోవచ్చండి కజ్జికాయల్ని. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కింది కాబట్టి నేను ఇందులోకి కజ్జికాయలు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక వాగి వేసుకుంటున్నానండి.
ఒక వాయి వేసేసుకున్నాక ఇలా తీసేసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం ఓలిగరవ్వ వాడాం కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటాయండి. మళ్ళీ నేను మళ్ళీ ఇవి తీసేసాక మళ్ళీ ఇంకోసారి వేసేసుకొని దాన్ని మళ్ళీ కూడా అలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటానండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను. చాలా బాగుంటాయండి ఇలా క్రిస్పీగా క్రంచీగా తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. లోపల స్టఫ్ అనేది మెయిన్ స్టఫ్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఆ స్టఫ్ని ఇలా చేస్తేనా అది కూడా చాలా హెల్తీ కూడా అందులో. ఇలా చేసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీటిని మరీ కూడా నేను ఫ్రై చేసి గోల్డ్ కలర్లోకి వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే